శత్రువు ఏదో చేస్తాడని భయంతో అప్రమత్తంగా ఉండడం పాత పద్ధతి. మన అప్రమత్తతతో అస్త్రశస్త్ర ప్రదర్శనతో శత్రువును భయపెట్టడం కొత్త పద్ధతి. అందుకు నిదర్శనమే ఆపరేషన్ త్రిశూల్. నవంబర్ 10 వరకు కొనసాగనున్న ఈ ట్రై సర్వీస్ ఎక్సర్సైజ్ దేశానికి మరో అడుగు ముందుకు వేయించేదే. ఆపరేషన్ త్రిశూల్ కేవలం ఒక ఎక్సర్సైజ్ కాదని ఆపరేషన్ సింధూర్ 2.0కి ట్రైలర్ అంటున్న విశ్రాంత సైనికాధికారి మేజర్ ఒబరాయ్తో మా ప్రతినిధి శివరామకృష్ణ ముఖాముఖి. ఆపరేషన్ త్రిశూల్ భారత త్రివిధ దళాలు సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి ఈ ఆపరేషన్ భారతదేశానికి నిబ్బరత్వాన్ని ఇస్తుంటే చుట్టుపక్కల ఉన్నటువంటి కొన్ని శత్రు దేశాలకు మాత్రం భయాన్ని కలిగిస్తుంది. అసలు ఈ ఆపరేషన్ త్రిశూల్ ఏంటి, అది ఎక్కడ నిర్వహిస్తున్నారు, దాని ఉద్దేశం ఏంటి, వీటన్నిటిని మనతో మాట్లాడేందుకు విశ్రాంత సైనికాధికారి మేజర్ ఎస్పీఎస్ ఒబెరాయ్ ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ జై హింద్ సార్. నమస్తే. నమస్తే సార్ యాక్చువల్గా ఆపరేషన్ త్రిశూల్ అంటే ఏంటి, ఎక్కడ జరుగుతుంది? ఆపరేషన్ త్రిశూల్ ఒక ట్రై సర్వీసెస్ ఎక్సర్సైజ్ అన్నమాట. ట్రై సర్వీసెస్ అంటే 3 సర్వీసెస్, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, వీళ్ళు ముగ్గురు కలిసి చేస్తున్న ఒక ఆపరేషన్. ఎందుకు రిపీటెడ్గా ఆపరేషన్ ఆపరేషన్ అని పదం వాడుతున్నానంటే మన ప్రధాని గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఇది ఎక్సర్సైజ్ కాదు, ఇది ఒక ఆపరేషనే. ఆపరేషన్ సింధూర్ 2.0 మీరు మా మీద ఫోర్స్ చేస్తే ఎలా జరగబోతుందో అది నేను మీకు చూపిస్తున్నాను అని చెప్తున్నాను. అంటే పాకిస్తాన్కి బేసిక్గా నిద్ర రాకుండా చేస్తుంది. సో ఇది ఎక్కడ జరుగుతుంది సార్? అంటే మనం పాకిస్తాన్ వెస్టర్న్ బౌండరీ మొత్తము గుజరాత్, రాజస్థాన్, పంజాబ్ అప్ టు జమ్మూ బార్డర్ వరకు మొత్తం ప్రాంతాల్లో ఈ ఆపరేషన్ త్రిశూల్ అన్నది జరుగుతుంది. సో ఈ ఆపరేషన్ త్రిశూల్ అనేది ఆపరేషన్ సింధూర్ 2.0కి ట్రైలర్ గా అనుకోవచ్చు. 100% పిక్చర్ కూడా ఇలాగే ఉండబోతుంది అని చెప్పడం జరుగుతుంది. అంటే మన దేశంలో చాలా ఎక్సర్సైజెస్, చాలా వార్ గేమ్స్ ఇవన్నీ జరగడం మనం చూసాము. కానీ ఇంత స్థాయే కాదు, ఇంత అఫెన్సివ్ ఇంటెన్షన్తో ఫస్ట్ టైం జరుగుతుంది. ఎప్పుడు మనం ఎక్సర్సైజ్ చేసినప్పుడు, ఎందుకంటే సహజంగా పాకిస్తానే మన మీద దాడి చేస్తుంది కాబట్టి మన ఆపరేషన్స్ అన్నీ డిఫెన్సివ్ అప్రోచ్తో ఉండేవి. కానీ మొదటిసారి ఈ ట్రై సర్వీసెస్లో ఒక అఫెన్సివ్ ఫార్మేషన్తో మనం ఎలా అటాక్ చేస్తాము అన్న దాని మీద మనం కంప్లీట్ ఒక ఆపరేషనల్ ట్రైనింగ్ చేయడం జరుగుతుంది. సో సార్ అయితే ఇప్పుడు ఈ ఆపరేషన్ త్రిశూల్ పాకిస్తాన్, మన శత్రుదేశం అయినటువంటి పాకిస్తాన్కి అంటే ఎటువంటి భయాన్ని ఇస్తుంది? అట్లాగే రెండవ క్వశ్చన్ ఏంటంటే ఈ ఇండో పసిఫిక్ రీజియన్లో ఉన్నటువంటి అన్ని దేశాలకి భారత్ డిప్లొమసీని ఎట్లా ఎక్స్ప్లోర్ చేస్తుంది? అంటే ఎలా ఉంటుందంటే జియో పాలిటిక్స్లో మనము ఎప్పుడైనా సరే ఒక పదం వాడతాం, దాన్ని డిటరెన్స్ అంటారు. ఏమంటారు? దాన్ని డిటరెన్స్ అంటారు. అంటే ఎనిమి ఎలా మనల్ని మనతో భయపడాలి, వాడికి భయం చూపించాలి. ఇప్పుడు ఎలాగైతే పహల్గామ్ దాడి జరిగిందో ఆ పహల్గామ్ దాడికి మనము రిప్లైగా ఆపరేషన్ సింధూర్ చేయడం జరిగింది. అండ్ దీన్ని 1.0 అని చెప్తున్నాం. ఇప్పుడు త్రిశూల్ ఏమంటున్నాము, ఇది ఆపరేషన్ సింధూర్ 2.0 జరుగుతుంది అని చెప్తున్నాం కదా. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఏం జరగలేదు. ఇక్కడ ఏం జరగనప్పుడు నేను ఇది చేసి వాడికి ఏమంటున్నానంటే ఇక్కడ ఏమైనా జరిగింది అనుకో ఇది జరుగుతుంది. సో ముందే డిటరెన్స్ అంటే ఎదుటివాడు ఒక యాక్షన్ తీసుకోకుండా ముందే వాడిని భయపెట్టడము, అది మనం చేస్తుంది సింధూర్ 2.0. వాళ్ళకు ఖచ్చితంగా భయం ఏముంటుందంటే ఇప్పుడు ప్రస్తుతం పాకిస్తాన్ వెస్ట్లో ఆఫ్ఘనిస్తాన్తో వాళ్ళ గొడవలు జరుగుతున్నాయి మనకు తెలిసింది. సో ఒకవైపు నుంచి ఆఫ్ఘనిస్తాన్, మరోవైపు నుంచి ఇండియా దాడికి నా మీద వస్తే ఎలా అన్నది పాకిస్తాన్కి నిద్ర పట్టట్లేదు. రెండో విషయం, టర్కీ కానీ, ఇరాన్ కానీ, సౌదీ అరేబియా కానీ, అమెరికా కానీ, చైనా కానీ ఈ కంట్రీస్ మేము నీతో ఉన్నాము అని చెప్తారు పాకిస్తాన్కి, కానీ యుద్ధ రంగంలో వచ్చి ఎవడు సాయం చేయరు. ఈ క్లారిటీ పాకిస్తాన్కి వచ్చేసింది. మా అయితే డబ్బులు ఇస్తారేమో, మా అయితే వార్ ఎక్విప్మెంట్ ఇస్తారేమో, కానీ మా అయితే మీడియాలో ప్రకటనలు జారీ చేస్తారేమో, కానీ యుద్ధ భూమిలో మాత్రం నాకు ఎటువంటి సాయం రాదు అన్న క్లారిటీ కూడా పాకిస్తాన్కి ఉంది. ఈ సందర్భంలో ఈ రెండు వైపుల నుంచి అటాక్ జరిగితే మాత్రం పాకిస్తాన్, ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు నన్ను అడిగితే పాకిస్తాన్కి మనకన్నా ఆఫ్ఘనిస్తాన్తో భయం ఎక్కువ. ఎందుకంటే
మనం కనీసం బౌండరీని ఒప్పుకుంటున్నాం, అరే ఈ బౌండరీ అంతా ఓకే, ఓన్లీ జమ్మూ అండ్ కాశ్మీర్లో ప్రాబ్లం ఉంది అని. ఆఫ్ఘనిస్తాన్ వాడైతే బౌండరీ ఒప్పుకోవట్లేదు అసలు. సో మొత్తం పాకిస్తాన్ వెస్టర్న్ థియేటర్ మొత్తం పోయే అవకాశం ఉంది. కాబట్టి పాకిస్తాన్కి ఎక్కువ భయం ఇక్కడే ఉంది. ఆ భయం ఉన్నప్పుడే ఈ భయం కూడా చూపించాలి అన్నది మన ఉద్దేశం. సార్ ఇంకొకసారి అంటే ఇప్పుడు 3 దళాలు కలిసి చేస్తున్నాయని చెప్తున్నారు కదా, అయితే ఈ 3 దళాలు కలిసి చేసే ఆపరేషన్స్లో మనకు ఎదురయ్యేటువంటి అబ్స్టాకిల్స్ ఏముంటాయి, వాటిని అధికారులు ఎట్లా ఓవర్కమ్ చేయొచ్చు, అట్లాగే లాభాలు కూడా ఏముంటాయి చెప్తాను ఖచ్చితంగా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది యుద్ధ భూమి అనుకుందాము, ఇటువైపు పాకిస్తాన్ ఉంది, ఇటువైపు మన దేశం ఉంది అని అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఆర్మీ అనుకుందాము, ఇది ఎయిర్ ఫోర్స్ అనుకుందాము, ఇది నేవీ అనుకుందాం. నో, జనరలీ ఇది నేవీ అనుకుందాం. జనరలీ అటాక్ జరిగినప్పుడు ఆర్మీ బార్డర్ని క్రాస్ చేసి ఇక్కడ ఏదో ఉంది, ఏదో ఊరో ఏదో ఉంది, దీన్ని అటాక్ చేయాలి. ఆర్మీ అటాక్ చేసే ముందు ఎయిర్ ఫోర్స్ వాడు బంబార్డ్మెంట్ చేసేస్తాడు ముందే మొత్తం. దీన్ని సాఫ్టనింగ్ ఆఫ్ ది టార్గెట్ అంటారు. అంటే వీళ్ళకి రెసిస్టెన్స్ వీళ్ళు ఇవ్వకుండా ముందే బాంబులు వేసి మొత్తం అక్కడ ధ్వంసం చేయడం జరుగుతుంది. ఒక షాక్ ఎఫెక్ట్ క్రియేట్ అవుతుంది. ఒక షాక్ ఎఫెక్ట్ క్రియేట్ అయినప్పుడు ఆ టైంలో వీళ్ళు వెళ్ళి దీన్ని ఆక్యుపై చేసేస్తారు. అండ్ మిగిలిన వాళ్ళని చంపేయడం కానీ, పారిపోతున్న వాళ్ళని పట్టుకోవడం కానీ, దాన్ని ఆక్యుపై చేసి ఇంకొక ఆపరేషన్ని ప్లాన్ చేయడం. ఆపరేషన్స్ ఇలా జరుగుతాయి. ఎప్పుడైతే నేవీ, ఎయిర్ ఫోర్స్ ఆర్మీకి సపోర్ట్గా ప్రిసిషన్తో వస్తుందో, పర్ఫెక్ట్ టైమింగ్తో వస్తుందో, ఆర్మీని ఎవ్వడూ ఆపలేడు. ఎందుకంటే వీళ్ళు గ్రౌండ్ని పట్టుకుంటారు, వీళ్ళు గాల్లో దాడి చేస్తారు. వీళ్ళు ఒకవేళ మన మీద ఏమన్నా కౌంటర్ అటాక్ ప్లాన్ చేస్తే వీళ్ళిద్దరూ సిద్ధంగా ఉంటారు. ఇది పాకిస్తాన్కి నిద్ర పట్టకుండా చేస్తారు. ఇదే మనం చేస్తుంది అక్కడ. ఇన్ఫ్యాక్ట్ ఆపరేషన్ సింధూర్ 1.0లో కూడా అదే చేసాము. నేవీ ఏం చేసింది, కరాచీ పోర్ట్ మీద బ్లాకేడ్ చేసింది. వీడు అటాక్ చేశాడు, వీడు గ్రౌండ్లో రెడీగా ఉన్నాడు, నువ్వు లోపలికి రావడానికి ప్రయత్నించు, నేను చూసుకుంటాను. సో ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ 2.0లో వీళ్ళు ముగ్గురు ఎంత బాగా కోఆర్డినేషన్ చేయాలి. మేబీ ఇదొక టార్గెట్ అయి ఉండొచ్చు, ఇదొక టార్గెట్ అయి ఉండొచ్చు. ఈ ఆర్మీకి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది, ఒక విమానం గాల్లో ఎగిరి ఇక్కడ బాంబు వేసి తిరిగి రావడానికి ఎంత టైం పడుతుంది, వీడు ఇక్కడ నుంచి పరిగెట్టుకుంటూ పోతుంటే వీడిని ఇక్కడ నుంచి కౌంటర్ అటాక్ ఎలా చేయాలి, ఇదంతా ప్లాన్ జరుగుతుంది గ్రౌండ్లో. అందుకే పాకిస్తాన్ వాడికి నిద్ర పట్టట్లేదు. సో ఇది మాత్రం. అండ్ ఫస్ట్ టైం ఇలా వార్ గేమ్స్ జరుగుతూ ఉంటాయి, కానీ మొదటిసారి వాడు అటాక్ చేయడం కాదు, నేను అటాక్ చేస్తాను నీ మీద. సో ఒక అఫెన్సివ్ మోడ్లో ప్రిపరేషన్ చేయడం మొదటిసారి జరుగుతుంది. సో మనం ఏం చేస్తాం, అప్పుడు ఎనిమీ టెరిటరీలో ఉన్న ఇంపార్టెంట్ టార్గెట్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళ మీద అటాక్ ప్లాన్ చేస్తాం. సార్ ఇప్పుడు రాన్ ఆఫ్ కచ్ అట్లాగే సర్క్రీక్ ఉంది కదా, సో ఈ సర్క్రీక్ గురించి రాజ్నాథ్ సింగ్ గారు కూడా ఒకసారి కామెంట్ చేశారు. సో ఈ సర్క్రీక్ వివాదం ఏంటి సార్ అసలు? అంటే ఇప్పుడు ఇక్కడ జరుగుతుంది కాబట్టి. అంటే ఈ సర్క్రీక్ వివాదం ఏంటంటే, యాక్చువల్లీ సర్క్రీక్ అనేది మనం ఇక్కడ చూసుకుంటే ఈ నారో వాటర్ బాడీ ఉంది కదా, ఈ రెండు ల్యాండ్ మాస్ మధ్యలో నారో వాటర్ బాడీ, ఇది సర్క్రీక్ మనది. ఇక్కడ రాసింది కదా సర్క్రీక్. వీళ్ళేమంటారంటే సర్క్రీక్ మొత్తము పాకిస్తాన్కి చెందిన సింధ్ ప్రాంతాన్ని అని వీళ్ళు అంటున్నారు. మనం ఏమంటాము, లేదు మన గుజరాత్కి చెందిన కచ్ ప్రాంతానికి చెందింది అని మనం చెప్తున్నాం. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇంటర్నేషనలీ మనము యుఎన్ క్లాస్ చూసుకుంటే గనక, యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ లా ఆఫ్ సీస్ చూసుకుంటే గనక, రెండు దేశాల మధ్యలో ఒక వాటర్ బాడీ ఉంటే బౌండరీ ఎప్పటికైనా దాని మధ్యలోంచే ఉంటుంది అని ఉంటుంది, తీర్పు ఉంటుంది. సో మనం ఏమంటున్నామంటే సగం నాది సగం నీది. అండ్ అదే కాదు, ఒక యుఎన్ ట్రైబ్యునల్ 90% సర్క్రీక్ బిలాంగ్స్ టు ఇండియా అని ముందే చెప్పేసింది ఆల్రెడీ. సగం సగం కూడా కాదు, ఇక్కడ 90% నాది అని చెప్పి యునైటెడ్ నేషన్స్ చెప్పడం జరిగింది. కాకపోతే ఇప్పుడు ఎలాగో జేఎండ్కేలో వివాదం జరుగుతుంది కాబట్టి కొత్త వివాదాన్ని సృష్టించాలి అన్న ఉద్దేశంతో ఇలా సర్క్రీక్ మాది అన్నట్టుగా మాట్లాడడం జరుగుతుంది. కాకపోతే ఇలా పాకిస్తాన్ మొదటిసారి చేయట్లేదు, ఎప్పటి నుంచో సర్క్రీక్ వివాదం నడుస్తూనే ఉంది. ఎందుకు ఇంపార్టెంట్ అయిపోయింది సర్క్రీక్ అంటే, ఇక్కడ ఫిష్ రిసోర్సెస్ చాలా బాగున్నాయి అన్నమాట. అండ్ అదే కాదు, రీసెంట్గా ఇక్కడ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కూడా ఉంది భూమి లోపల, సముద్రం లోపల అని చెప్పి తెలియడం జరిగింది.
సో అందుకే అదంతా కూడా ఎక్స్ప్లోరేషన్ చేయడానికి సర్ క్రీక్ మార్ది అన్నట్టు చెప్తున్నారు. సో అట్లాగే సార్ ఇప్పుడు ఇందులో ఈ త్రివిధ దళాలతో పాటు సైబర్ స్పేస్ కూడా దొరికింది మనకి. సో అది ఏ వేరే కంటది బట్ సామర్థ్యం ఎంత ఉండే అవకాశం ఉంది సార్, మనకు అది ఎంత యూస్ఫుల్ గా ఉంటుంది ఫిజికల్ బాడీస్ కి ఆ నాన్ కైనెటిక్ బాడీస్? సైబర్ సెక్యూరిటీ, సైబర్ అటాక్ ఏదైతే అంటామో సైబర్ అటాక్ అని మనం చెప్తాం కదా. సైబర్ అటాక్ ఎలా ఉంటుందంటే మన రడార్స్ ని అటాక్ చేస్తుంది, మన కమ్యూనికేషన్ నెట్వర్క్ ని అటాక్ చేస్తుంది, మన మొత్తం ఎయిర్ ఫోర్స్ సైబర్ అటాక్ లో ఎయిర్ ఫోర్స్ కానీ నేవీ కానీ చాలా డిస్టర్బ్ అవుతుంది. కోల్డ్ స్ట్రైక్ అనేది ఒకటి వినిపిస్తుంది. సో ఆపరేషన్ త్రిశూల్ పాయింట్ ఆఫ్ వ్యూ లోనే ఈ కోల్డ్ స్ట్రైక్ అట్లాగే పాకిస్తాన్ ఎటువంటి అంటే ప్రతిచర్య ఉండొచ్చు, మళ్ళీ తర్వాత భారత పౌరులైన అందరూ కూడా ఎటువంటి ఆలోచన దృక్పథంతో ఉండాలి? రెండు పదాలు, కోల్డ్ స్టార్ట్, ఒకటి కోల్డ్ స్ట్రైక్. ఈ రెండు పదాలు ఏంటి అర్థం తెలుసుకోవాలి ఫస్ట్. కోల్డ్ స్టార్ట్ అంటే ఏంటంటే నేను మీకు ఒక ఎగ్జాంపుల్తో చెప్తా. 2001 ఇండియన్ పార్లమెంట్ మీద అటాక్ జరిగింది 2001లో. అప్పుడు వాజ్పేయి గారు మన ప్రధాని గారు. ఓకే, 2001లో పార్లమెంట్ మీద అటాక్ జరిగింది. ఆ అటాక్ జరిగినప్పుడు మనం ఏం చేసాము, పూర్తిగా ఇండియన్ ఆర్మీకి డిప్లాయ్మెంట్ ఆర్డర్ చేశాం. ఇండియన్ ఆర్మీ మొత్తాన్ని బార్డర్కి వెళ్ళిపోండి అని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈ స్థాయిలో ఎప్పుడు డిప్లాయ్మెంట్ జరగలేదు కాబట్టి ఈ ఇండియన్ ఆర్మీ మొత్తం బార్డర్కి వెళ్ళడానికి 8 నెలలు టైం పట్టింది. 8 నెలలు 10 నెలలు సంవత్సరం టైం దొరికితే వాడు ఆల్రెడీ ప్రిపేర్డ్గా ఉంటాడు. ప్రిపేర్డ్గా ఉన్న ఎనిమి మీద అటాక్ చేస్తే ఏ లాభం లేదు, వాడు అన్ప్రిపేర్డ్గా ఉన్నప్పుడే అటాక్ చేయాలి. సో అప్పుడు ఒక డాక్ట్రిన్ వచ్చింది, దాన్నే కోల్డ్ స్టార్ట్ డాక్ట్రిన్ అన్నారు. ఈ కోల్డ్ స్టార్ట్ డాక్ట్రిన్ ఏంటి అంటే మొత్తం ఆర్మీ ఒకేసారి డిప్లాయ్మెంట్ కాదు, ఎలీట్ ఫోర్సెస్ని ఒక మంచి గ్రూపింగ్లో ఫార్మేషన్ చేసి వాళ్ళని ఫస్ట్ ఇండక్ట్ చేసేయడం ఇంపార్టెంట్ ప్లేసెస్లో. సో వీళ్ళేం చేస్తారు, యుద్ధాన్ని స్టార్ట్ చేసేస్తారు. అప్పుడు నెమ్మదిగా వెనుక నుంచి మొత్తం మెయిన్ ఆర్మీ రావడం జరుగుతుంది. అందుకే దీన్ని కోల్డ్ స్టార్ట్ అంటారు. అంటే ఒక ఇంపార్టెంట్ ఫార్మేషన్ గ్రూప్స్, ఆర్మర్డ్, ఇన్ఫెంట్రీ, ఆర్టిలరీ ఇవన్నీ క్లబ్ చేసి బ్రిగేడ్ లెవెల్లోనో కోర్ లెవెల్లోనో ఒక మొత్తం కోర్ పంపించారు. వాళ్ళు ఏం చేస్తారు, తొందరగా చేరుకుంటారు కాబట్టి వాళ్ళు యుద్ధం మొదలు పెడతారు. యుద్ధం మొదలైందంటే టైం దొరుకుతుంది, అప్పుడు అదనంగా వెనుక నుంచి మిగతా మొత్తం దళాలన్నీ వస్తాయి అన్నమాట. దీన్ని కోల్డ్ స్టార్ట్ అంటారు. ఇప్పుడు కోల్డ్ స్ట్రైక్ అనే పదం మనం ఎందుకు వాడుతున్నామంటే ఇంతకుముందు మనం ఏం చేసాము, వాడు మన మీద దాడి చేస్తే మనం కౌంటర్ అటాక్ చేసాం, అందుకే కోల్డ్ స్టార్ట్ అని అన్నాం. కానీ ఇప్పుడు ఏంది, వాడు ఏదైనా ఏదో పని ఎక్కడ చేసినా సరే వాడికి బుద్ధి నేర్పించాలని చెప్పేసి కోల్డ్ స్ట్రైక్ చేస్తున్నాం. ఈ కోల్డ్ స్ట్రైక్ ఏంటి, ఒక అఫెన్సివ్ అటాక్ అన్నమాట. మన మీద బార్డర్ దగ్గర దాడి రాకపోయినా సరే ఇలాగే ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ బార్డర్ దగ్గరికి వెళ్తాయి, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ సపోర్ట్ ఇస్తుంది, వెళ్ళి అటాక్ చేసి వచ్చేస్తాడు. దీన్ని మనం కోల్డ్ స్ట్రైక్ అంటున్నాం. కోల్డ్ స్ట్రైక్ గ్రౌండ్లో జరిగితే మాత్రము బిలీవ్ మీ ఇది బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఆఫ్ ఇండియా. అంటే ఇలా మనం రెస్పాన్స్ ఇస్తామని మనం కళ్ళు కూడా అనుకోలేదు. ఎందుకంటే మనం ఎప్పుడు సరేలే చేశాడు కదా, ఓకే మరొకసారి చేయడు, మనం డిప్లొమాటిక్గా దీన్ని సాల్వ్ చేసుకుందాం, ఇదే జరిగింది మన దేశంలో. కోల్డ్ స్ట్రైక్ జరిగితే మాత్రం ఇది కొత్త హిస్టరీనే సృష్టిస్తుంది అన్నది నా అభిప్రాయం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్ టు ఆల్. సో ఇవి మేజర్ ఒబెరాయ్ గారు చెప్తున్నటువంటి విషయాలు. ఆపరేషన్ త్రిశూల్ అనేది మన శక్తి సామర్థ్యాన్ని పూర్తి స్థాయిలో ప్రపంచానికి తెలియజేయడమే కాకుండా శత్రుదేశమైనటువంటి పాకిస్తాన్ని భయంలో ఉంచేందుకు చాలా ఉపయోగపడుతుందని చెప్తున్నారు. కెమెరామెన్ నరేందర్తో శివరామకృష్ణ ప్రసాద్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.